అనకుండా పోతే చాలు తప్ప శరీరంలోంచి జీవుణ్ణి ఈశ్వరుడు విడిపించలేదు అనుకోండి, అది అలా పడుందనుకోండి, అంతవరకు ఎందుకండి. ఒక్క మాట చెప్పేస్తాను, మీరు పట్టుకుంటారు. నేను పెద్ద అరగంట సేపు దాని గురించి చెప్పక్కర్లా. తన మలమూత్రములు తాను విసర్జించలేకపోతే అయిపోయిందంతే. భార్య కూడా ఎన్నాళ్ళు చేస్తుందండి? 3 నెలలు చేస్తుంది, 4 నెలలు చేస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుందో తెలుసా? అమంగళం పలకలేక పాపం ఆయన చాలా బాధపడిపోతున్నారు, అలా ఉండే కన్నా అంటుంది. ఏమైనట్టు? అందుకని ఊరే బతకడం కాదురా, ఒంట్లో ఓపిక ఉంటే శుక్రవారం నాడు కొట్టు ముందు దిగదిడిచి రోడ్డు మీద కొట్టేసిన కొబ్బరి చెక్కలు గోక్కు తినేసిన, మున్సిపల్ పంపు దగ్గర నీళ్లు తాగేసినా బతికేస్తావు. చచ్చిపోవడం నీ చేతిలో లేదు. ఈశ్వరుడు విడిపించక మంచాన పడేస్తే అప్పుడు తెలుస్తుంది చేసిన పాపం అనుభవంలోకి వచ్చి. ఆ స్థితి తెచ్చుకోకురా, ఘోరంగా చచ్చిపోతావురా అంది ఆవిడ. పోయాడా లేదా? కొడుకులు పోయారు, తమ్ముళ్ళు పోయారు, సైన్యం పోయింది, తను పోయాడు, భార్య వచ్చింది. నీ ఇంద్రియాలకి నువ్వు చచ్చిపోయావురా, సీతమ్మలో నాకన్నా నీకేం కనపడిందిరా అని అడిగింది. చచ్చి ఏమి సాధించాడు? ఈ మాట ఆవిడ బతికున్నప్పుడు చెప్పింది. వినుంటే, తెలియకపోవడం తప్పు కాదు, వినకపోవడం పెద్ద తప్పు మనుష్య జన్మలో. కాబట్టి వదంచానిచ్చతా ఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల తేన మైత్రీ భవతుతే ఇది జీవితమిచ్చసి. నువ్వు ధర్మజ్ఞుడు శరణాగత వత్సలుడైనటువంటి రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకెళ్ళి నన్ను అప్పచెప్పావా, ఆయన ఎంతో సంతోషిస్తాడు, నిన్నేం చేయడు, కాబట్టి నా మాట విను అని. నువ్వు చాలా పరాక్రమం ఉన్నవాడివంటావు, రాముడి చేతకాని వాడివంటావు. ఇన్ని తెలిసున్నవాడివి రాముడు ఆశ్రమంలో లేనప్పుడు లక్ష్మణుడిని నా నుంచి దూరం చెయ్యడం కోసం మాయామృగాన్ని పంపి ఎందుకు ఎత్తుకొచ్చావు? నీ దగ్గర జవాబు లేదు అంటే నువ్వు రాముడి ముందు నిలబడలేవని నీకు కూడా తెలుసు. నహిగంధముపాగ్రాయ రామలక్ష్మణయోస్వయా శక్యం చందర్శనే స్థాతుం శునా శార్దూలయోరివా. పెద్ద పులి వాసన తగిలినంత మాత్రం చేత పారిపోయేటటువంటి నక్కల రామలక్ష్మణులు ఉంటే నన్ను తేలేక మాయామృగాన్ని పంపి వాళ్ళని దూరం చేసి నన్ను తీసుకొచ్చావు. ఈ పాటి చేతకాని వాడివి, రాముడు చేతకాని వాడని నువ్వు మాట్లాడ్డావా నాతోటి? ఈ మాట అంటే రావణుడు అన్నాడు, మారడం ఆయన లక్షణం కాదు, కోపం శేషేన పూరయేత్. తాను మారకపోతే ఏం చేస్తాడంటే దబాయించనన్నా దబాయించాలి, కోపం అన్నా పడాలి. కాబట్టి మూర్ఖుడి లక్షణం అలా ఉంటుంది. యథా యథా శాంతయిత వశ్య స్త్రీణాం తథా తథా యథా యథా ప్రియం వక్త పరిభూతస్తథా తథా. కామంతో, ప్రేమతో, ప్రీతితో ఆడదాన్ని బతిమాలి ఎంత మాట్లాడితే ఆడది పురుషుణ్ణి అంతగా తేలిక చేసి మాట్లాడుతుంటుంది. ఇదో లక్షణం. కానీ ఏం చేయను, నాకు నీ ఎందున్న ప్రేమ అటువంటిది, ఇలా మాట్లాడినా నిన్నేం చేయను అన్నాడు. తప్ప నేను మారతానన్న మాట మాత్రం వాడి జన్మాంతరంలో రాదు. అది ఆయన మనస్సు. తప్పు చేయడం తప్పు కాదండి, మారే అవకాశం ఇచ్చి మాట్లాడినప్పుడు మారకపోవడం తప్పు. కాబట్టి రాక్షసాధమా రామస్య భార్యాం అమిత తేజస ఉక్తవానసి యత్ పాపం పగతస్తస్య మోక్షసే. ఆవిడంది, ఓరి పిచ్చాడా రావణాథమా అని పిలిచింది. ఆవిడ భీరు అండి, ఆవిడ పిరికిదే. ఓరి రావణాథమా, సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి యొక్క భార్య నీ చేత అపహరింపబడడానికి యోగ్యమైన వస్తువేం కాదు. నీవు తెలుసుకోలేనటువంటి రహస్యం ఒకటి ఉంది. ఇప్పుడు నువ్వు చేసిన ఈ పాపం నువ్వు ఎక్కడికి వెళ్ళినా పోదు. ఎందుకో తెలుసా? దీనికి ప్రాయశ్చిత్తం ఉన్నది ఒక్కటే, నన్ను తీసుకెళ్లి రాముడికి ఇవ్వడంటున్నావుగా, కాబట్టి ఈ పాపం పోదు. పాపం పోదన్న మాట ఎప్పుడు వస్తుంది? నేను నీ పాంపు చేరను, ఈ పాపం పోదు. పోదు కాబట్టి ఏం చేయాలి? అనుభవించాలా వద్దా? అనుభవించాలి. అనుభవించడం అనేటటువంటిది ఎలా వస్తుంది? నీకు మృత్యు రూపంలో వస్తుంది. కాబట్టి విధిస్థల పదార్థాయ విహితో నత్ర సంశయ. నిన్ను చంపడానికే ఈశ్వరుడి నాటకం ఆడించి నన్ను తీసుకొచ్చేట్టు చేశాడు. ఇది తెలియక పిచ్చాడా ఇలా మాట్లాడుతున్నావు, చచ్చిపోతావురా అందావిడ. అయినా అర్థం కాలేదండి, అది విచిత్రం. అసందేశాత్తు రామస్యా తపసశ్చానుపాలనాత్మత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హతైచస. నేను నరకాంతగా, భార్యగా, పతివ్రతగా నాకో ధర్మం ఉంది. నన్ను నేను రక్షించుకోకూడదు, రాముడు వచ్చి రక్షిస్తాడని ఎదురు చూస్తున్నా. లేకపోతే నా పాతివ్రత్య శక్తితో భస్మార్హి తేజస నిన్ను బూజి చేసేస్తాను రా, పెద్ద లెక్క అంది ఆవిడ. నాపహర్తుమహం శక్యా త్వయా రామస్య ధీమతః విధిస్తవ పదార్థాయ విహితో నత్ర సంశయ. నన్ను అపహరించడం నీ చేతనైన పని కాదు. ఈశ్వరుడు ఆడిన నాటకంలో నేను తీసుకురాబడ్డాను. ఎందుకో తెలుసా? నువ్వు చచ్చిపోవడానికి ఇది మార్గంగా స్వీకరింపబడింది. ఆవిడ ఇంత స్పష్టంగా చెప్పేస్తున్నా వాడికి అర్థం కాలేదు.
సకల్పవృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర. ఎంత పెద్ద పెద్ద ఉపమానాలు వేస్తారో మహర్షి. పైకి చూడడానికి పెద్ద పెద్ద హారాలు పెట్టుకున్నాడు, పట్టుపంచ కట్టుకున్నాడు, 10 తలకాయలు, గొడుగులు, అల్లరి హడావిడి అన్నీ ఉన్నాయి. ఏమండే మా అమ్మాయి పెళ్ళవుతోంది, మీ ఊళ్ళో మీకు మంచి గెస్ట్ హౌస్ ఉందని విన్నాను, కొంచెం విడిదిస్తాను, లేకపోతే ఏదో పెళ్లికి వచ్చినటువంటి బంధువులు వాళ్ళు అందులో దిగుతారు, కాస్త నాకు తాళాలు ఇస్తారా అంటే, అయ్యో ఎవడు అందులో దిగేవాడు కనపడకే బాధపడుతున్నాను, తీసుకుని శుభ్రంగా వాడుకోండి అని తాళాలు ఇచ్చాడు. ఎక్కడుందండి ఈ భవంతని అడిగారు అనుకోండి, శ్మశానం మధ్యలో కట్టామండి అన్నారు అనుకోండి, ఎవడైనా పెడతాడా దాంట్లోకి? అలా ఎన్ని ఆభరణాలు వేసుకుని ఎంత అలంకారం చేసుకున్న శ్మశాన మధ్యంలో కట్టినటువంటి చైత్యప్రాసాదం ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు రావణాసురుడు. అంటే ఆయన స్థితి అటువంటిది. కాబట్టి ఇప్పుడు ఆ రాక్షసుడికి ఆగ్రహం కలిగింది, సీతమ్మ తల్లి మీద తీవ్రమైనటువంటి కోపాన్ని పొందాడు. రామాయణంలో అదొక చమత్కారం. ఎప్పుడెప్పుడు రామాయణం అయిపోతుంది అనుకుంటే అప్పుడప్పుడు ఒక స్త్రీ పాత్ర వచ్చి రామాయణాన్ని పొడిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వెంటనే ఆయన చాలా ఆగ్రహాన్ని పొందాడు. అక్కడున్న రాక్షస స్త్రీని పిలిచాడు. 2 నెలల గడువు, సామ దాన భేద దండోపాయములను ఉపయోగించి ఈమె నా పాన్పు చేరాలి, 2 నెలలు దాటితే మరునాటి ఉదయం వేళలో ఈమెని సంహరించి ముక్కలు చేసి నా ప్రాతకాల పలహారంలో వడ్డించండి అన్నాడు. మీరు ఏం చెప్తారో ఏమో మీ ఇష్టం అన్నాడు. ఇన్ని చెప్పి ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆవిడ మీదకి వెళ్ళి ఏం చేసి ఉండేవాడో, నిన్ను చంపేస్తానన్నంత కోపంలో ఉన్నాడు. ధాన్యమాలిని అని ఆయన భార్య, ఆవిడంది, మయా క్రీడ మహారాజా సీతయా కిం తవానయ వివర్ణయ కృపణయ మనుష్య రాక్షసేశ్వర. ఒక మనుష్య కాంత. ఆవిడికి బ్రహ్మగారు రాసి పెట్టలేదు అదృష్టం నువ్వు సంపాదించినవన్నీ అనుభవించాలని. ఆవిడ శుష్కించిపోయింది, అందవికారమైంది, క్రూరురాలు, ఏమీ తెలియంది. ఆవిడెందుకు? నీ యందు భోగమనుభవించాలన్న అనురక్తి కలిగిన భార్యలం మేమున్నాం రా అంటే వాడు పొంగిపోయి నవ్వాడు. ఆమెతో కలిసి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. ఇక వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే అక్కడ ఉండేటటువంటి రాక్షస స్త్రీలు, ఇక వాళ్ళు లేచి స్తోత్రం మొదలెట్టారు రావణాసురుణ్ణి. త్రైలోక్యమనుభోక్తారం రావణం రాక్షసేశ్వరం భర్తారం ఉపసంగమ్య విహరస్వ యథాసుఖం మానుషీ మానుషం తంతు రామమిచ్చసి శోభనే రాజ్యాద్భ్రష్ట మసిద్ధార్థం విక్లభం త్వమనిందతే ఇదిదం లోక విద్విష్టం ఉదాహరథ సంగతా నైతన్ మనసి వాక్యం మే కిల్బిషం ప్రతిభాతినః న మానుషీ రాక్షసస్య భార్యా భవితుమర్హతి కామం ఖాదత మాం సర్వా న కరిష్యామి నోవచః అంటుంది సీతమ్మ. వాళ్ళంటారు, ప్రజాపతులు బ్రహ్మమానస పుత్రులైనటువంటి వాళ్ళల్లో పులస్త్య బ్రహ్మ, ఆయన కుమారుడు విశ్రవసో బ్రహ్మ, విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు రావణ బ్రహ్మ 3 లోకములు జయించాడు. ఆయన ఓడించిన వాళ్ళు లేరు. దేవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదుల్ని జయించాడు. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆయన్ని కోరి వచ్చిన వాళ్లే. నువ్వేమిటి మనుష్యశ్రీ అంత బెట్టు చేస్తావు? చాలు, ఏదో ఇంతకాలం రాముడు అన్నావు, పాతివ్రత్యం అన్నావు, రాముడి మీద ప్రేమ అన్నావు, భక్తి అన్నావు, కొన్నాళ్ళు ఏదో సంతోషంగా ఉంది వినడానికి, అంతేకాని ఆ మూర్ఖపట్టు పట్టకు. రావణాసురుడి యొక్క పాన్పు చేరు. అలా చేరకపోతే పరిణామములు చాలా తీవ్రంగా ఉంటాయి. ఏదో ఇంతకాలం బెట్టు పట్టావు, మేము కూడా ఫోన్లో ఏదో అతనే మారుతుందని ఊరుకున్నాం. ఇది ఎలా ఉంటుందంటే, ఏదో నాన్నగారండి దసరా సెలవులు అయిపోయాక 2 రోజులు అన్నావు, ఐపీఎల్ అన్నావు, ఏదో లేకపోతే వరల్డ్ కప్ అన్నావు, ఊరుకున్నాను. ఇంకా ఎన్నాళ్ళకి స్కూల్కి వెళ్ళకపోతే అని తండ్రి ఏదో మంచి చెప్పినట్టు చెప్తున్నారు వాళ్ళు. అది విచిత్రం. చెడునంత గొప్పగా చెప్తారు వాళ్ళు. చెప్తే ఆవిడంది, ఒక్కనాటికి నేను ఈ పాపపు పని చేయను. దీనోవా రాజ్యహీనోవా యోమే భర్తా సమే గురు తం నిత్యం అనురక్తాస్మి యథా సూర్యాం సువర్చల యథా శచీ మహాభాగా శక్రం సముపతిష్టతి అరుంధతి వశిష్టంచ రోహిణీ శశినం యథా లోపాముద్రా యథాగస్వం సుకన్యా చ్యవనం యథా సావిత్రీ సత్యవంతంచ కపిలం శ్రీమతీ యథా సౌదాసం నదయంతీవ కేశినీ సగరం యథా నైషదం దమయంతీవ భైమీ పతిమనువ్రత తదాహమిక్ష్వాకు వరం రామం పతిమనువ్రత. నేను ఇత పూర్వం మహాపతివ్రతలైనటువంటి స్త్రీలు శచీదేవి ఏ విధంగా ఇంద్రుణ్ణి అనుగమించిందో, అరుంధతి వశిష్ఠుణ్ణి, అలాగే లోపాముద్ర అగస్త్యుణ్ణి, సుకన్య చ్యవనుణ్ణి, సావిత్రి సత్యవంతుణ్ణి, శ్రీమతి కపిలుణ్ణి, మదయతి సౌదాసుణ్ణి, కీశిని సగరుణ్ణి, దమయంతి భీముని పుత్రుడైనటువంటి ఆ నలుణ్ణి,
అనుగమించినట్టుగా నేను రామచంద్రమూర్తిని అనుగమిస్తాను. దీనోవా రాజ్యహీనోవా, భర్త అంటే తాళి కట్టినవాడే కానీ ఆయన కష్టములలో సుఖములలో ఉన్నప్పుడు ఆయనని అనువర్తించేది భార్య తప్ప, ఆయనకి కష్టం వచ్చిందని వదిలేసి ఎప్పుడు సుఖాల్లో ఉన్నవాడిని ఎంచుకునేది భార్య కాదు. కాబట్టి దీనోవా రాజ్యహీనోవా యోమే భర్తాస్సమే గురు తం నిత్యం అనురక్తాస్మి, ఆయన్ని అనుగమిస్తాను తప్ప నేను అలా ఇంకొక భర్తని ఎంచుకునేటటువంటి చౌకబారు మనస్తత్వం ఉన్న దానిని కాను. మీరు నన్ను నరకండి, చంపండి, ముక్కలు చెయ్యండి, అగ్నిహోత్రంలో వ్రేల్చండి, నన్ను తినిచేయండి, నేను మాత్రం ఒక్కనాటికి రామచంద్రమూర్తిని విడిచిపెట్టి పరపురుషుణ్ణి నా కాలి గోటితో కూడా తాకను. ఎక్కడ లేని కోపం వచ్చింది ఆ రాక్షస స్త్రీలకందరికీ. వాళ్ళు లేచి చెండోదరి అన్న రాక్షసి చాలా కోపంతో ఓ శూలం తిప్పుతూ అంది, తతశ్చండోదరీ నామ రాక్షసీ క్రోధమూర్చిత భ్రామయంతి మహాచూలం ఇదం వచనమబ్రవీత్ ఇమాం హరిణ లోలాక్షీం త్రాసోత్కంపి పయోధరాం రావణేన హృతాం దృష్ట్వా దౌ హృదో మే మహానభూత్. ఈమెని రావణాసురుడు అపహరించి తెచ్చినప్పటి నుంచి నా నోరు ఊరిపోతోంది. మనుష్యకాంత చచ్చిపోయిందని చెప్పండి రావణాసురుడికి వెళ్ళి. చచ్చిపోయిందని చెప్తే ఆయన అంటాడు చచ్చిపోయింది కదా తినేయండి అంటాడు. ఆ తర్వాత దెబ్బలాడుకోవడానికి వీల్లేదు, ఇప్పుడే చెప్తున్నాను. ఈమె యొక్క హృదయము పైభాగము కింది భాగము పక్కన ఉండేటటువంటి మాంసము హృదయాన్ని పట్టి ఉంచేటటువంటి ప్రేగులు నా వాట. మీరు కూడా వాటాలు వేసేసుకోండి, వెళ్ళి కళ్ళు తిండి. ఈ మనుష్యకాంత మాంసం తిని నికుంభలా నృత్యం చేద్దాం అంటే ఆవిడ ముందే ఎంత క్రౌర్యంతో కూడినటువంటి మాటలు మాట్లాడారో చూడండి. అజాముఖి, శూర్పణక వీళ్ళందరూ కలిపి చేసినటువంటి ప్రతిపాదన అది. ఇప్పుడు సీతమ్మ తల్లండి, నమానుషీ రాక్షసస్య భార్యా భవితుమర్హతి కామం ఖాదత మాం సర్వా నకరిష్యామినో ఓవచ. నేను మీరు చెప్పినటువంటి పని మాత్రం ఎప్పుడూ చెయ్యను. మనుష్యకాంత ధర్మం మనుష్యకాంతదే, ఆమె రాక్షసుణ్ణి స్వీకరించడం అన్నది ఒక్కనాటికి జరగదు. మీరు నేను మీ మాట వినలేదని తినేస్తారా, తినేసేయండి అని ఆ తల్లి ఒక అరిటి చెట్టు పెనుగాలికి ఎలా కదిలిపోతుందో అలా కదిలిపోయింది. కదిలిపోయి నేను నా జీవితాన్ని విడిచిపెడతానంది. ఈ రాక్షస స్త్రీల చేతిలో ఉన్నటువంటి నేను ఎలా రామచంద్రమూర్తిని చేరుకుంటాను అంది. ఆవిడ శోకం ఎంత తీవ్రస్థాయిని పొందిందో ఆవిడ మనసు పొందిన వ్యాకులత చేత మహర్షి ఆవిష్కరిస్తారు. ఇది రావణుని యొక్క పాపం. ఆయన అంటారు, జీవితం త్యక్తుమిచ్చామి శోకేన మహతావృత రాక్షసీభిశ్చ రక్షంత్యా రామో నాసాధ్యతే మయా. ఈ రాక్షస స్త్రీల చేత పరివేష్టింపబడి రామదర్శనం పొందనటువంటి నేను మరణించడమే మంచిది, నేను మరణిస్తాను అని ఆవిడ అంటుంది. దిగస్తు కలు మానుష్యం దిగస్తు పరవశ్యతాం నశక్యం ఇది పరిత్యక్తం ఆత్మఛందేన జీవితం. ఛీ, దిక్కుమాలిన మనుష్య జన్మ, చావడానికి కూడా కుదరదండి. ఏమిటి బాధ? మనుష్య జన్మలో తనంత తాను చచ్చిపోవడం అన్నది ఎప్పుడూ చెయ్యకూడదు. కాబట్టి ఆమరణ నిరాహార దీక్షలు సనాతన ధర్మంలో భాగము కాదు. ఇది తెలుసుకోవాల్సి ఉంటుంది. శరీరాన్ని ఖేద పెట్టి చంపే అధికారం మనకి లేదు. మరణం వచ్చినప్పుడు దాన్ని అప్పదెప్పాలి. కాబట్టి మనుష్యకాంతని కనుక నన్ను నేను చంపుకునే స్వేచ్ఛ లేదు, బతికి రాముణ్ణి చేరతానన్న ఆశ లేదు. ఇది కల్పించిన వాడు రాక్షసుడు, వాడి పాప ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. అది సుందరకాండ యొక్క తీర్పు. కాబట్టి సీతమ్మంది ప్రత్యాఖ్యాతం న జానాతి ఆత్మానం నాత్మనక్కులం యో నృశంస స్వభావేన మాం ప్రార్థయితుమిచ్చతి. నేనిటువంటి దాన్నో వాడిటువంటి వాడో, తన వంశమేమిటో నా వంశమేమిటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒక్కనాటికి నేను రావణాసురుని యొక్క పాన్పు చేరను, ఆయన కోరిక తీరేది కాదు. తల్లి పరిపరి విధాలుగా ఆలోచించింది. ఈ ఆలోచన ఎంత దూరం వెళ్ళిపోయిందంటే, అసలు రామచంద్రమూర్తి నన్ను మరిచిపోయారా? రామచంద్రమూర్తి నా గురించి ఆలోచించకుండా కేవలము ధర్మమును పట్టుకుని రాజర్షి కావడం చేత వైరాగ్యంతో ఇక నన్ను పట్టించుకోవడం మాని ధర్మంలో నిలబడి ఉండిపోయాడా? లేక మాయ చేసి ఈ రావణుడే రామలక్ష్మణుల్ని మట్టు పెట్టాడా? అసలు భూమి మీద రామలక్ష్మణులు ఉన్నారా? లేక నేను ఆయన స్మృతిలో లేకుండా పోయానా? ఇన్ని ఆలోచనలు ఆవిడికి వచ్చేసాయో తెలుసండి. అంటే ఆలోచనల యందు ఇంత వ్యగ్రతతో కూడి
ఆవిడ కదిలిపోయేటటువంటి స్థితిని కల్పించి అంత శోకానికి గురి చేసిన పాపం తీసుకొచ్చి అలా మాట్లాడేటట్టుగా రాక్షస స్త్రీలని ఆదేశించి వెళ్ళిన వాడి ఖాతాలోకి వెడుతుందా వెళ్ళదా? వెళ్ళినప్పుడు వాడు అనుభవించాలా, అనుభవించక్కర్లేదా? మాట్లాడి వెళ్ళిన పాపం ఎంత దూరం ఉంటుందో చూడండి. దాని ఫలితం వెళ్ళిపోతే ఊరుకోదది. ఆ తర్వాత పొందేటటువంటి దుఃఖం వల్ల పొందే పాపం కూడా ఆ ఖాతాలోకే వెడుతుంటుంది. ఎన్నాళ్ళు ఏడిచిందో అన్నాళ్ళు ఆ పాపం రావండిది. అందువల్ల కదండి చచ్చిపోయాడు. కాబట్టి నూనం మమైవ శోకేన సవీరో లక్ష్మణాగ్రజ దేవలోకమితో యాత త్యక్వా దేహం మహీతలే ధన్యా దేహ సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ మను పశ్యంతి ఏనాథం రామం రాజీవలోచనం. శరీరం విడిచిపెట్టిన రాముణ్ణి దేవతలు, సిద్ధులు, మహర్షులు చూస్తారు. వాళ్ళ అదృష్టవంతులు. అధమా కిన్ను తస్యార్థో ధర్మకామస్య ధీమత మయా రామస్య రాజర్షే భార్యయా పరమాత్మన. ధర్మదృష్టి కలిగి జ్ఞాన నిధి అయినటువంటి రామచంద్రమూర్తి వైరాగ్యాన్ని పొందసలు నా గురించి పూర్తిగా మరిచిపోయాడా? దృశ్యమానే భవేత్ ప్రీతి సౌహృదం నాస్త్య పశ్యత. ఎదురుగుండా కంటికి కనపడకుండా ఒక వస్తువు చాలా కాలం దూరంగా ఉంటే మనసులోంచి కూడా దూరం అయిపోతుంది. అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటుంటారు చూసారా? అలా రాముడు కూడా నన్ను మరిచిపోయాడా? కానీ అలా మరిచిపోవడం కృతజ్ఞుల లక్షణం. రామలక్ష్మణులు అలా నన్ను మరిచిపోరే. కాబట్టి రామలక్ష్మణులు మరిచిపోయే అవకాశం లేదు. ఒకవేళ అథవా న్యస్త శస్త్రౌతౌ వనే మూల ఫలాసినౌ భ్రాతరౌ హి నరశ్రేష్టౌ సమృతౌ వనగోచరౌ అథవా రాక్షసేంద్రేణ రావణేన దురాత్మన ఛద్మనాఘాతితౌ శూరౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. ఒకవేళ మునివృత్తిని అవలంబించి కందమూలాలు తింటూ ఇంకా అసలు క్షాత్రధర్మాన్ని విడిచిపెట్టి అస్త్రశస్త్రములు విడిచిపెట్టేశాడా? లేకపోతే మాయ చేసి రావణుడే మట్టు పెట్టాడా అని ఆ తల్లి పరిపరి విధముల ఖేదాన్ని పొంది ఆ తల్లి ఇంకా నేను చనిపోతానన్నంత వ్యగ్రతని పొంది ఇక్కడ చచ్చిపోతానంటే నాకు విషాన్ని మహాదానం కింద ఇచ్చేటటువంటి వాడు లేడు అని ఏడ్చింది. అది విచిత్రం. విషాన్ని దానం కింద చెప్పలేదు ఆవిడ, మహాదానం కింద చెప్పింది దాన్ని. ఎందుకో తెలుసా? అది పుచ్చేసుకుంటే చచ్చిపోతాను, కానీ ఆ విషం ఇచ్చేవాడు కూడా ఇక్కడ లేడు. ఎందుకో తెలుసా? చచ్చిపోతానంటే చావనివ్వరు, నీ కోరుకున్నట్టు బతకనివ్వరు. ఇది రాక్షసత్వం. ఎంత అద్భుతం అండి నిజంగా. మహర్షి శ్లోకరచన అలా ఉంటుంది. ఇంతకన్నా రాక్షసత్వం లోకంలో ఇంకోటి ఉండదు. అసలు ఇంకా వాడు చెప్పినట్టు బతకలేక చచ్చిపోతానంటే చావనివ్వడు, నేను బతుకుతాననుకున్నట్టు బతకని అంటే బతకనివ్వడు. ఇది నేను లంకలో తట్టుకోలేని స్థితి. ఆవిడంది, నేను ఎలా ఏడుస్తున్నానో ఈ లంక అలా ఏడుస్తుంది. నేను నా భర్త కోసం ఎలా అలమటిస్తున్నానో మీ అందరూ భర్తలు పోయి అలా అలమటిస్తారు. ఈ లంకలో ప్రతి ఇంటిలో ఉన్నవాడు శవంగా కాలిపోతాడు. ఆకాశం అంతా పొగ ఆవరించి గ్రద్దలు తిని పీనుగుల్ని పీక్కు తింటాయి. ఆ స్థితి ఈ లంకకు వస్తుందండి. ఎందువల్ల వచ్చింది ఈ మాట? మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు. మాటల చేత దేవతలు ప్రీతి పొందుతారు, మాటల చేత శాపాలు పొందుతారు. ఈశ్వరుడు మాటనిచ్చాడు, ఎలా మాట్లాడినా చూసేవాడు లేడనుకుంటున్నావు, కానీ కనిపెట్టి లోపల చిత్రంగా కూర్చుని గుప్తంగా నువ్వు మాట్లాడే మాటల లెక్కలు రాసే చిత్రగుప్త రూపం ఒకటి ఉంది. నా ఫోనే కదా, నీ బుచ్చుకున్న కనెక్షనే కదా అని నువ్వు బొంబాయి కలకత్తా మాట్లాడేస్తే కంప్యూటర్లో పట్టుకుని ఇన్ని సెకండ్లు మాట్లాడారని చెప్పి బిల్లు పంపించట్లా? నువ్వు పెట్టుకున్న వ్యవస్థకే అంత శక్తి ఉంటే నీకు మాట ఇచ్చినటువంటి వాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయన కనిపెట్టలేడు నువ్వే మాటలు మాట్లాడుతున్నావో? కాబట్టి మాట ఉంది కదా అని మాట్లాడకు, ఎంత దూరం పెడుతుందో చూడు. కానీ చెప్పాను కదండి, రామాయణం పూర్తవుతోందేమో అని అనుమానం వచ్చిన చోట ఒక స్త్రీ పాత్ర ప్రవేశించాలి. త్రిజట అన్న ఒక రాక్షస స్త్రీ నిద్ర లేచింది. లేచి ఆవిడంది, మీరు తొందరపడకుండా ఆ తల్లిని తినేస్తానంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు. నేను ఇప్పుడే తెల్లవారుజామున ఒక కల కన్నాను, అది భయోద్వేగమును కల్పించేటటువంటి కళ. మీ అందరూ కూడా కళని సావధానంగా వినండి అంది. గజదంతమయీం దివ్యాం శిబికామంతరిక్షగాం యుక్తాం హంస సహస్రేణ స్వయమాస్తాయ రాఘవ శుక్లమాల్యాంబరధరౌ లక్ష్మణేన సహాగత స్వప్నే చాద్య మయా దృష్టా సీతా శుక్లాంబరావృత సాగరేణ పరిక్షిప్తం శ్వేతం పర్వతమాస్థిత రామేణ సంగతా సీతా భాస్కరేణ ప్రభాయథ. ఆవిడంది, నేను కలలో ఒక దివ్యమైనటువంటి దర్శనాన్ని పొందాను. అందులో రామచంద్రమూర్తి ఏనుగు దంతములతో నిర్మింపబడి 1000 హంసలు పూంచినటువంటి ఒక పల్లకీలో బయలుదేరి వచ్చారు. సీతమ్మ తల్లి ఒక తెల్లటి పర్వత శిఖరం మీద కూర్చుంది.
రామలక్ష్మణులు ఇద్దరూ ఆ శిబికలో సీతమ్మ దగ్గరికి వచ్చారు. సీతమ్మ లేచి నిలబడి సూర్యుణ్ణి తన చేతితో ఇలా రాస్తూ ఉండగా నేను చూశాను. ఆ సూర్యుణ్ణి అలా రాసినట్టుగా కలలో కనపడితే ఆవిడికి తొందరలో పట్టాభిషేకం జరుగుతుంది అని. పట్టాభిషేకం అంటే భర్తతో కలిసి పట్టాభిషిక్తురాలవుతుంది, తొందరలో ఆవిడికి శుభం ఉంది అని. రాఘవశ్చ మయా దృష్ట చతుర్దంతం మహాగజం ఆరూఢ శైల సంకాసం చచారత లక్ష్మణ తతస్థౌ నరశార్దూలౌ దీప్యమానౌ స్వదేజస శుక్ల మాల్యాంబరధరౌ జానకీం పర్యుపస్థితౌ తతస్తస్య నగస్యాగ్రే ఆకాశస్తస్య దంతినః భర్త్రా పరిగృహీతస్య జానకీ స్కంధమాశ్రితా భర్తురంకాత్ సముత్పత్య తత కమలలోచన చంద్ర సూర్యో మయా దృష్ట పాణినా పరిమార్జతి. రామచంద్రమూర్తి ఒక మహాగజం మీద ఆరూఢుడై ఆయన లక్ష్మణుడితో కూడి వస్తుండగా చూసి నేను పులకించిపోయాను. తెల్లటి బట్టలు కట్టుకుని తెల్లటి పుష్పమాలను ధరించినటువంటి ఆ రామలక్ష్మణులు 4 దంతములు పూంచినటువంటి ఆ ఏనుగు మీద వచ్చి సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తి స్వీకరించి తన ఒడిలో కూర్చోపెట్టుకుని ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు. వెడుతున్నటువంటి రాముడు శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగత. ఆయన తరువాత పుష్పక విమానంలోకి మారారు సీతమ్మతో కలిసి. ఆరుహ్య పుష్పకం దివ్యం విమానం సూర్యసన్నిభం ఉత్తరాం దిశమాలోక్య జగామ పురుషోత్తమ ఏవం స్వప్నే మయా దృష్టో రామో విష్ణు పరాక్రమ లక్ష్మణేన సహ భ్రాత్రా సీతాయా సహభార్యయా. నేను ఈ విషయాన్ని నా కలలో చూశాను. చూసినప్పుడు శంఖచక్రగత శ్రీమాన్ పుండరీకాయతేచ్చన శ్రీవత్సవక్షా శ్రీవాస అప్రమేయ పరక్రమ. ఆ మహానుభావుడు నాకు చతుర్భుజుడై శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని సాక్షాత్ శ్రీమన్నారాయణుడిగా దర్శనమిచ్చాడు. పుష్పక విమానం ఎక్కినటువంటి సీతారామ లక్ష్మణులు ఉత్తర దిక్కుగా వెళ్ళిపోవడాన్ని నేను చూశాను. ఈ మారినటువంటి వాహనాల్ని ఒక రకమైనటువంటి లెక్కలోకి తీసుకుని తర్జుమా చేసినప్పుడు ఇది గాయత్రీ మంత్రాలలో ఉండేటటువంటి బీజాక్షరములుగా మారి సీతమ్మ తల్లి ఈ సర్గలో సాక్షాత్ గాయత్రీదేవిగా సాక్షాత్కరించింది త్రిజటకి అని పెద్దలు నిర్ధారించారు బీజమంత్ర వ్యాఖ్యానం చేత. కాబట్టి రావణశ్చమయా దృష్ట క్షితౌ తైలసముచ్చిత రక్తమాసా పిబన్మత్త కరవీర కృతస్రజ విమానాత్ పుష్పకాదాద్య రావణ పతితో భువి. తైలాన్ని తాగి పైనుంచి వస్తున్నటువంటి రావణుడు నేల మీద పడి గాడిదలు పూంచినటువంటి రథమెక్కి ఆ తైలాన్ని తాగుతూ తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి కిందకి పడిపోయి ఒక మలపంకంలో కూరుకుపోతుంటే నల్లని వస్త్రములు కట్టుకుని గుండు చేయించుకున్నటువంటి ఒక ఆడది నవ్వుతూ వచ్చి పాశములు వేసి రావణాసురుణ్ణి లాగుతుంటే నేను స్వప్నంలో చూశాను. ఆ స్వప్నంలో పైకి వచ్చినటువంటి వాడు నూనె తాగుతూ పిబస్తైలం హసన్ నృత్యన్ ఆ భ్రాంత చిత్త కులేంద్రియ ఆ నూనెని తాగుతూ భ్రాంత చిత్తుడై నృత్యం చేస్తూ కింద మీద పడుతూ ఏడవబడుతున్న వాణ్ణి దక్షిణ దిక్కుకి నేను చూశాను. అలాగే రావణుడు వరాహం మీద మొసలి మీద ఇంద్రజిత్తు ఒక్కడే ఒంటె మీద కుంభకర్ణుడు దక్షిణ దిశగా వెళ్ళిపోతుండగా నేను చూశాను. ఏకస్తత్రమయా దృష్ట శ్వేతఛత్రో విభీషణ శుక్లమాల్యాంబరధర శుక్లగంధానులేపన శంఖదుందుమి నిర్ఘోషై నృత్తగీతైరలంకృత ఆరుహ్య శైల సంకాసం మేఘస్థ నిత నిస్వనం చతుర్దంతం గజం దివ్యం ఆస్తే తత్ర విభీషణ చతుర్భిః సచివైః సార్ధం వైహాయ సముపస్థిత. 4 మంత్రులతో కూడుకున్నటువంటి వాడై ఆకాశంలో నిలబడి ఉంటే తెల్లటి గొడుగు పట్టబడినటువంటి విభీషణుణ్ణి, తెల్లటి బట్టలు కట్టుకున్న వాణ్ణి, తెల్లటి మాలల చేత అలంకరింపబడిన వాణ్ణి, శంఖము మొదలైనటువంటి ధనుల మధ్యలో ప్రకాశిస్తున్న వాణ్ణి విభీషణుణ్ణి ఒక్కణ్ణి మాత్రం నేను ఆకాశంలో నిలబడి ఉండగా చూశాను. ఎక్కడి నుంచి వచ్చిందో లంకా దృష్టామయా స్వప్నే రావణేనాభిరక్షిత దగ్ధా రామస్య దూతేన వానరేణ తరస్విన. ఎక్కడి నుంచో ఒక మహావానరం ఒకటి రామచంద్రమూర్తి దూతగా వచ్చింది. ఆ వచ్చినటువంటి వానరం ఈ లంకా పట్టణాన్నంతటినీ కాల్చేస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భీతితో గుండెలు బాదుకుని శోకిస్తుండగా నాకు స్వప్నంలో దర్శనమైంది. కాబట్టి నేను కన్నటువంటి స్వప్నం నిజము అనడానికి ఆధారం ఏమిటంటే అదిగో సీతమ్మ ఎడమ కన్ను అదురుతోంది, ఎడమ భుజం అదురుతోంది, ఎడమ తొడ అదురుతోంది. కాబట్టి ఈ తల్లికి శుభం ఉంది. ఈ తల్లికి శుభం ఉంది అని మీరు నమ్మారు కనుక ఈ తల్లి వలన మీరు ఆపద పొందకూడదు అనుకుంటే ఉన్నవాళ్ళు ఉన్నట్టే ఒక్కసారి తప్పు తెలుసుకున్నారు కాబట్టి భూమి మీద పడిపోండి. తనంత తాను కింద జాగ్రత్తగా మోకాళ్ళు వంచి పడిపోతే దండం పెట్టినట్టు,
రెండు చేతులు కలిపితే నమస్కారం పెట్టినట్టు, ప్రవర చెబితే అభివాదం చేసినట్టు, కర్ర ఇలా పడిపోతే, పట్టు విడిచిన కర్ర పడిపోయినట్టు పడిపోతే ప్రణిపాతం చేసినట్టు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షస్వో మహతో భయాత్. ఒక్కసారి మీరు కానీ స్వర్ణదండం పడ్డట్టు నేల మీద పడిపోయారా, ఆ తల్లి మిమ్మల్ని కాపాడుతుంది. కారుణ్యమూర్తి. నేను మీతో చెప్పింది ఇదే. ధ్యానంలో ఆమె రాముడే అయింది, సీతారాములు అభేదం. కాబట్టి చూడండి, నేను చెప్పింది యథార్థం. పక్షీచ చాకా నిలయం ప్రవిష్ట పునఃపునశ్చోత్తమ సంతవాది సుస్వాగతాం వాచముదీరయాన పునఃపునశ్చోదయతీవ హృష్ట. అదిగో ఆవిడ కూర్చున్నటువంటి ఆ శిశుపా వృక్షం మీద ఆ తల్లి ఏ చెట్టు కింద కూర్చుందో ఆ చెట్టు మీద ఒక పక్షి కూర్చుని అరుస్తోంది. అలా పక్షి అరిచింది అంటే తొందరలో ఈ తల్లి శుభాన్ని పొందబోతోంది, రామ సమాగమాన్ని పొందుతుంది, పట్టాభిషేకాన్ని పొందుతుంది. ఈ తల్లి వల్ల ఆపద రాకూడదు అనుకుంటే మీ అందరూ నమస్కారం చెయ్యండి. తతస్సా హ్రీమతీ బాల భర్తుర్విజయహర్షిత అవచోద్యతి తత్తథ్యం భవేయం శరణం శివః. ఆ తల్లి తతస్సా హ్రీమతీ బాల, ఎంత గొప్ప మాటలు వేసేస్తారు. శ్రీ విద్యా సంప్రదాయంలో ఉన్న రహస్యాల్ని తీసుకొస్తున్నారు మహర్షి ఇక్కడికి. హ్రీమతి బాల, ఆవిడ ఒక్కసారి లజ్జ పొందినదై, సంతోషాన్ని పొందినదై, భర్త యొక్క విజయాన్ని మనసులో ఆకాంక్షించినదై, అది యథార్థమగుగాక అని సంకల్పించినదై, త్రిజట కన్న కల నిజమవుతుందని విశ్వసించినదై, వెంటనే కింద పడిన రాక్షస స్త్రీలతో అంది, ఈ స్వప్న విశేషములు నిజమైన నాడు మీ అందరికీ నేను అభయం, మిమ్మల్ని ఎవ్వరూ చెనకరు, మీ ప్రాణములకు నా రక్ష అందా తల్లి. ఇది సీతమ్మ తల్లి యొక్క అనన్య సామాన్యమైన అనుగ్రహం. ఇంతసేపు ఇంత బాధ పెట్టిన వాళ్ళని అనుగ్రహించడానికి తల్లి సిద్ధంగా ఉంది. ఎన్ని పాపాలు చేశానని నువ్వు బెంగ పెట్టుకోకు, ఒక్కసారి సీతమ్మ ముందు నువ్వు పడిపోగలిగితే నీ పాపాలన్నింటినీ క్షమింపజేయడానికి సీతమ్మ సిద్ధంగా ఉంది అని మహర్షి యొక్క సందేశం. అటువంటి స్వరూపాన్ని మనకి ఆవిష్కరింపజేశారు. ఒక మంగళాన్ని చేరకుండా సీతమ్మ శోకిస్తున్న ఘట్టం దగ్గర ఆపకూడదు కనుక మీకు కొద్దిగా ఇబ్బంది కలుగుతోంది, అలా కూర్చోపెట్టేశానని తెలుసున్నా మిమ్మల్ని క్లేశానికి గురి చేసి నేను చెప్పవలసి వచ్చింది. నేను మీకు కల్పించిన అసౌకర్యమునకు నేను మన్నింపబడదనుగాక. మనం పెట్టుకున్నటువంటి ఆచారాన్ని అనుసరించి కొద్ది మార్లు రామనామని చెప్పి పూర్తి చేద్దాం. దారి నుంటిగా నడచు వారికి తోడు నీడే రామనామము, నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, కోరి కొలచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పాహి కృష్ణాయనచు ద్రౌపది పలికినది శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, నీవు నే నన్ను భేదమే మియులేకయున్నది రామనామము. రామనామము రమ్యమైనది రామనామము, గౌరికిది ఉపదేశ నామము కమలజుడు జపించు నామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, బ్రహ్మ సత్యము జగన్మిథ్యాభావమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పెద్దలను ప్రేమించు వారికి ప్రేమనిచ్చును రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, కర్మనేత్రద్వయము చేతను కానరానిది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, జానకీ హృత్కమల మందున అలరుచున్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, బ్రహ్మపుత్రక రాజ్య వీణ సాటి అయినది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. అమ్మ, నేను ఒక్క విషయాన్ని చెప్పి పూర్తి చేస్తాను. రేపు సుందరకాండలో అత్యంత ప్రధానమైన ఘట్టం ఒకటి నడుస్తుంది. సంప్రదాయజ్ఞులు ఏమంటారంటే 2 సిద్ధి సర్గలు ఉన్నాయి సుందరకాండలో అంటారు. ఒకటి సీతమ్మ తల్లిని హనుమ దర్శనం చేసినటువంటి ఘట్టం, హనుమని సీతమ్మ చూసినటువంటి ఘట్టం కూడా సిద్ధి సర్గే అని. ఎందుకంటే ఆ చూసినటువంటి ఉత్తర క్షణంలో తల్లి నోటి వెంట ఒక మాట వచ్చింది,
నువ్వు ఏమన్నావో అది నిజమగుగాక అందాడు. అందులో మంగళం ఉంది. త్రిజటా స్వప్నం తర్వాత మళ్ళీ అంతమంగళం ఉంది అందులో. పైగా హనుమ, నేను మీతో ఒక మాట అంటున్నాను, ఒక యోగి నోటి వెంట వచ్చినది సత్యం అవుతుంది, సత్యం యోగి అండం కాదు అని. రేపు హనుమ ఒక మాట చెప్తారు, క్షీణ దుఃఖ పలాహ్యసి అంటారు. అమ్మా ఇంకా నీకు ఇక్కడతో శోకం పోయింది అన్నారు. ఇదే వెళ్ళి రాముడితో చెప్తారు, ఇప్పుడు ఆ తల్లికి ఇక శోకము లేదు అన్నారు. సీతమ్మ తల్లి పరాశక్తి మన వాంగ్మయంలో ఎక్కడ ఏడ్చినటువంటి సందర్భం లేదు. మహాపతివ్రతగా, పతివ్రత కంటి నీరు అస్త్రములన్నిటికన్నా, ధనుర్వేదం అంతటికన్నా ఎంత గొప్పదో చూపించినటువంటి కావ్యం రామాయణ కావ్యం. అటువంటి సీతమ్మ తల్లి మనస్సు ఊరడిల్లి సంతోషించినటువంటి ఘట్టం అత్యంత శక్తివంతమైన ఘట్టంగా పెద్దలు చెప్తారు. నేను కూడా నా జీవితంలో అనేక పర్యాయములు దాని వైభవం ఏమిటో అనుభవించి ఉన్నవాణ్ణి. ఇది నేను చెప్పకపోతే తెలియక మానేసిన వాళ్ళు, నువ్వు ధూర్తుడవు, మాకు ఈ మాట చెప్పలేదు, చెప్తే మేము వచ్చి ఉండేవాళ్ళం అంటారేమో అని నా సామాజిక బాధ్యతగా మీకు నేను ఈ మాట చెప్తున్నాను. కాబట్టి రేపు మీ అందరూ తప్పకుండా ఆ ఘట్టాన్ని వినే ప్రయత్నం చెయ్యండి. చేస్తే ఆ ఘట్టం దగ్గరికి వచ్చిన తర్వాత స్వామికి నీరాజనం సమర్పించి వీలైతే ఆ ఘట్టం దగ్గర పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. రేపు అసలు సుందరకాండ ఎన్ని రకముల సుందరకాండో తిరుగుతుంది రేపు.